ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు విషయం వచ్చేసి గవర్నర్ల మీద సుప్రీంకోర్టు నిన్న ఇచ్చినటువంటి విప్లవాత్మకమైన తీర్పు. దాన్ని మనము ఎంతో స్వాగతించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి గవర్నర్ల వ్యవస్థను వ్యతిరేకిస్తున్నది. చాలామందికి ఈ గవర్నర్ వ్యవస్థ సెంట్రల్ గవర్నమెంట్కు ఒక ఏజెంట్గా ప్రవర్తిస్తున్నారు గవర్నర్స్ అనేటువంటి ఒక అభిప్రాయం ప్రజల్లో చాలా సంవత్సరాల నుంచి ఉంది. ఈ రోజు నుంచి కాదు, అది ఎన్టీ రామారావు పీరియడ్ నుంచి కూడా ఉంది. అప్పట్లో కూడా ఇలాంటి అభిప్రాయం వల్లనే అప్పుడు ఒక గవర్నమెంట్నే పడేశారు. చాలా గవర్నమెంట్లను కాంగ్రెస్ సెంట్రల్ గవర్నమెంట్లో కాస్త కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా చాలా రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చింది ఈ గవర్నర్ వ్యవస్థ వల్ల. సో ఈరోజు నిన్న సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏంటంటే, యాక్చువల్గా జరుగుతున్నది ఏంటంటే, ఈ చెన్నై లో అంటే తమిళనాడు గవర్నర్ ఏం చేస్తున్నాడంటే, గవర్నమెంట్ అసెంబ్లీలో పాస్ చేసినటువంటి స్టాలిన్ గవర్నమెంట్ అసెంబ్లీలో పాస్ చేసిన బిల్లులన్నింటినీ గవర్నర్ దగ్గరికి పంపిస్తే వాటిని తిప్పి పంపడమో లేకపోతే రాష్ట్రపతికి పంపి దాన్ని అమలు చేయడమో చేయాలి. అలాంటిది చేయకుండా సంవత్సరాల కొద్దీ అతని టేబుల్ మీద పెట్టుకుంటున్నాడు. వాటిని ఎన్నికి పంపించడం లేదు, పాస్ చేయడానికి ప్రెసిడెంట్ దగ్గరికి పంపించడం లేదు. దీనివల్ల ఏమవుతుంది, పాలనా వ్యవస్థ పూర్తిగా దెబ్బతింటుంది, రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నష్టపోతుంది. కానీ ఇవన్నీ వాళ్ళకి అవసరం లేదు, ఎందుకంటే ఈ గవర్నర్లందరినీ కూడా కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది. సో వాళ్ళు కేంద్ర ప్రభుత్వానికి విధేయులుగా నడుచుకుంటుంటారు. దాంతో ఏమవుతుంది, వీళ్ళను రాష్ట్ర ప్రభుత్వాలను ఏడిపించడం మొదలు పెడతారు. లాస్ట్ టైం కూడా మీకు గుర్తుండే ఉంటుంది, కేసీఆర్ కూడా తమిళసై ఉండే ఒక ఆమె గవర్నరు, ఆమెతో చాలా ఇబ్బందులు ఫేస్ చేసిండు ఆయన. సో అలాగే ఇక్కడే కాదు, చాలా రాష్ట్రాలలో కూడా ఇదే పరిస్థితి ఉంది. సో నిన్న ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు తీర్పు మనము చాలా గొప్పదిగా చెప్పుకోవచ్చు. ఈ తీర్పు భావితరాలకు గుణపాఠం ఇది. ఇంకొకటి ఏంటంటే, ఈ తీర్పు వల్ల ఇంతవరకు కోర్టులు ఎప్పుడు కూడా స్పీకర్ విషయంలో కానీ గవర్నర్ల విషయంలో కానీ జోక్యం కలిగించుకోకూడదు అనేటి ఒక నిబంధన ఉండేది. కాకపోతే ఆ నిబంధనను ఒక అనూహ్యమైన నిబంధన ఉంది. దాంట్లో ఎటువంటి కొన్ని పరిస్థితులలో ఖచ్చితంగా కూడా దాన్ని అమలు చేయవచ్చు అనేటువంటి ఒక రూల్ ఉండడం వల్ల నిన్న సుప్రీంకోర్టు ఈ నిర్ణయం తీసుకోగలిగింది. ఈ నిర్ణయంతో ఏమవుతుంది అంటే, ఇప్పుడు గవర్నర్లు వెంటనే ఫైల్ను తిప్పి పంపడమా లేకపోతే రాష్ట్రపతికి పంపడమా చేస్తారు, వాళ్ళ దగ్గర పెట్టుకోవడానికి భయపడతారు. చూడండి, నిన్న జడ్జిమెంట్ వచ్చిన 15-20 నిమిషాల లోపల ఆయన గవర్నర్ దగ్గర 2-3 సంవత్సరాల నుంచి ఉన్న తమిళనాడు గవర్నర్ దగ్గర 2-3 సంవత్సరాల నుంచి ఉన్న ఫైళ్లను వెంటనే రాష్ట్రపతికి పంపించేసాడు. అది చూడండి, మన కోర్టుల యొక్క పవర్ అది. రేపు ఈ తిరుగుబాటు ఎమ్మెల్యేలకు కూడా ఇది రేపు భవిష్యత్తులో ఇలాంటి గుణపాఠం రాబోతుందనడంలో ఎలాంటి సందేహం. లేకపోతే చంద్రశేఖరరావు గవర్నమెంట్లో తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేలు 5 సంవత్సరాలు మినిస్టర్లు కూడా కొనసాగారు. ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి ఏముంటుంది. ఇప్పుడు కూడా కొందరు ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరారు. ఇట్లనే వాళ్ళు 5 ఏళ్ళు వాళ్ళ కాలం వెళ్ళిపోతుంది. అది తప్పు కదా. అది మనం ప్రజలు ఎన్నుకున్నటువంటి పార్టీని వదిలేసి ఇంకో పార్టీలో చేరడం అంటే నువ్వు ప్రజలను అగౌరవపరచడం కదా ఇది. ఇప్పుడు రేపు భవిష్యత్తులో కూడా ఈ తీర్పు ఏంటంటే, ఈ తీర్పు యొక్క విశేషం ఏంటంటే, రేపు భవిష్యత్తులో కూడా స్పీకర్ విషయంలో కూడా ఈ తిరుగుబాటు ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్కు కూడా కొన్ని ఆదేశాలను వచ్చే ఆస్కారం మాత్రం మనకు కనిపిస్తుంది. ఇది ఖచ్చితంగా ప్రజాస్వామ్యానికి ఊపిరి ఊదడం అన్నట్టే నా అభిప్రాయం. సో ప్రజాస్వామ్యాన్ని మన కోర్టులు కాపాడుతున్నందుకు కోర్టులకు మనం ధన్యవాదాలు చెప్పుకోవచ్చు. నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.